పర్చేజ్ ఆర్డర్ టాలీ ప్రైమ్ 6.0లో పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? అంటే మన బిజినెస్ రెగ్యులర్‌గా ఏ సప్లయర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తూ ఉంటుందో, మన దగ్గర 1 వీక్ ఉంటే స్టాక్ కంప్లీట్ అవుతుంది. అందుకోసం ముందుగా మనం ఏం చేస్తామంటే, మన సప్లయర్‌కి ఒక ఆర్డర్ నంబర్‌తో కొన్ని ఐటెమ్స్‌ని ఆర్డర్ పెట్టుకుంటాం. ఇక్కడ మన బిజినెస్ కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కాబట్టి మానిటర్, ర్యామ్, హార్డ్ డిస్క్, కీబోర్డ్ 100 అలా 400 ఐటెమ్స్ ఆర్డర్ పెట్టాం. SS-001 అనే నంబర్‌తో. మనం ఆర్డర్ పెట్టిన తర్వాత ఆ సప్లయర్ రిసిప్ట్ నోట్ యాక్సెప్ట్ చేశాడు. అతను కూడా మనం పెట్టిన నంబర్‌కి ట్రాకింగ్ నంబర్ ఇచ్చుకొని యాక్సెప్ట్ చేశాడు. ఇంకా పంపించలేదు. మనం ఆర్డర్ పెట్టాం. అతను యాక్సెప్ట్ చేశాడు. తర్వాత మనం ఏం చేశామంటే, అతను ఇంకా మనకు పంపించక ముందే కాల్ బ్యాక్ చేసి, సో, వాటి నుంచి ఒక హార్డ్ డిస్క్ 10 వద్దని చెప్పాం. రిజెక్షన్ అవుట్. అది 390 ఉంటది. ఎప్పుడైతే మనం ఫోన్ చేసి చెప్తామో, స్టాక్ పంపించమని చెప్తామో, అప్పుడు మెయిన్ ఇన్వాయిస్ పంపిస్తారు. ఓకే. అప్పుడు పర్చేజ్ ఇన్వాయిస్ పంపిస్తే 400లో 390 వచ్చింది. వాటిలో మళ్ళీ కీబోర్డ్స్ ఒక 20 డ్యామేజ్ జరిగాయి. మళ్ళీ మనం డెబిట్ నోట్‌లో ఎంటర్ చేసాం. ఇది ప్రాసెస్. పర్చేజ్ ఆర్డర్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్స్ అవుట్, పర్చేజ్ ఇన్వాయిస్, డెబిట్ నోట్. ఈ ప్రాసెస్ ఎలా చేయాలి? ఇది నేను చెప్తాను. సేల్స్‌ది మీరే చేయాలి. ఓకే. చాలా సింపుల్‌గా ఉంటుంది. క్రియేట్ కంపెనీ, ఆర్డర్, మార్చ్ 11 ఆంధ్రప్రదేశ్. మెయింటైన్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైస్‌లో ఇన్వెంటరీ ఆప్షన్స్ 2 వేసి పెట్టండి. రిమైనింగ్‌లో జీఎస్టీ కామా 37 కంట్రోల్-A, కంట్రోల్-A. వోచర్‌లోకి వెళ్ళండి. రైట్ సైడ్ అదర్ వోచర్స్‌లోకి వెళ్ళండి. షో ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్ళండి. ఇక్కడ ఉంటాయండి. పర్చేజ్ ఆర్డర్ షార్ట్‌కట్‌కి కంట్రోల్+F9. ఎంటర్, ఎంటర్. ఓకే. మన బిజినెస్ ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుంది? సన్‌షైన్ కంప్యూటర్స్. ఆల్స్ చెయ్. సన్‌డ్రీ క్రియేటర్స్. చూడండి ఇక్కడ ఆర్డర్ నంబర్ అడుగుతుంది. ఆర్డర్ నంబర్ ఏమి ఇచ్చాం అక్కడ మనం? SS-001 పర్చేజ్ పర్చేజ్ అకౌంట్స్. ఓకే. ఆల్ట్ సి. మానిటర్. ఎయిటీన్ పర్సెంట్. 100, 3500. ఆల్ట్ సి. ర్యామ్. 100. షో హార్డ్ డిస్క్. రైట్. 2700. కీబోర్డ్. సో పర్చేజ్ ఆర్డర్ చేసాం. ఓకే. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు. అదర్ వోచర్స్. సో ఇన్‌యాక్టివ్. ఇక్కడ రిసిప్ట్ నోట్. ఎవరు? సన్‌షైన్.
మీరు పైన ఏ ఆర్డర్ నెంబర్ ఇచ్చారో అదే ఆర్డర్ నెంబర్ ఇక్కడికి వచ్చి ఉంటుంది. లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు. స్టాక్ ఆటోమేటిక్గా వచ్చి మొత్తము ఈ ఓచర్లోకి వచ్చి వచ్చేస్తుంది. వచ్చేసిందా? మీరు ఏం చేయకుండానే. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం పైన ఆర్డర్ పెట్టాం కదా, దీన్ని మనం జస్ట్ ఏం చేయాలంటే ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకోవాలి. ఎంటర్. నెంబర్. సో ST డాష్ 01. కంట్రోల్ C కాపీ. జస్ట్ ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకోవాలి. ట్రాకింగ్ నెంబర్ ఇచ్చి సేవ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ రిజెక్షన్స్ అవుట్. రిజెక్షన్స్ అవుట్. దాంట్లో హార్డ్ డిస్క్ వద్దని చెప్పారు. ఏ దాని నుంచి తగ్గించాలి? ట్రాకింగ్ నెంబర్ నుంచి తగ్గించాలి. ఎన్ని? 10. తర్వాత మెయిన్ పర్చేజ్ ఇన్వాయిస్ తీసుకోవాలి. సన్సైన్. మీరు డేటా ఇక్కడ కూడా జస్ట్ ట్రాకింగ్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఆటోమేటిక్గా డేటా అంతా వచ్చి పడిపోతుంది. 90, 100, 100, 90, 100. సేవ్. కంట్రోల్ A. నెక్స్ట్ మళ్ళీ అదర్ వచ్చర్స్. వెయిట్ నోట్. కీబోర్డ్స్. సో 20 ట్యాక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఎంటర్ చేయాలి. ఎస్కేప్. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అనే టేబుల్ లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్. అవ్వాలి. టోటల్గా మన దగ్గర 370 ఉన్నాయి. ఈ విధంగా పర్చేజ్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకే. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. అకౌంట్ బుక్స్. ఓకే. సేల్స్ ఆర్డర్ మీరే చేయాలి. అన్ని కూడా దీంట్లో ఉంటాయి సేమ్. అన్ని ఇక్కడే ఉంటాయి. సేల్స్ ఆర్డర్ సంబంధించి అది మీరే చేయాలి. సేల్స్ ఆర్డర్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, సేల్స్ ఇన్వాయిస్, క్రెడిట్ నోట్. అన్ని మైనస్లో వస్తాయి. -67 ఎంతో వస్తుంది వాల్యూ. ఓకే. ఓకే. ఇది మీరు చేయండి. పర్చేజ్ ఆర్డర్, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్, గోడౌన్ ట్రాన్స్ఫర్. 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఓకే. అవి చేయండి. ఓకేనా? బై గైస్.